ఇండియా ఇంకా శ్రీలంక ఈ రెండు దేశాలు ప్రధానంగా ఈ దిత్వా తుఫానుకు బలవుతున్నాయి. ఇప్పటివరకు చూసుకుంటే ఎంతో ప్రాణ నష్టం జరిగింది. రైతులకు జీవనోపాధిగా ఉండే ఎన్నో పశువులు, పొలాలు, ఆవులు అన్ని కూడా సర్వనాశనమైపోయాయి. వేల హెక్టార్లలో వ్యవసాయ భూమి సర్వనాశనమైపోయింది. శ్రీలంకలో ఈ దిత్వా తుఫాను ఎంత తీవ్రంగా ఉందంటే ఇంచుమించు అక్కడ 25% మందికి ఎలక్ట్రిసిటీ కూడా లేదు. కరెంటు లేకుండా ఊరంతా కూడా వరద నీటితో నిండిపోయి ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మన ఇండియన్ ఆర్మీకి మనం ఖచ్చితంగా యాడ్స్ ఆఫ్ చెప్పాలి. మన ఇండియన్ ఆర్మీనే శ్రీలంకలోకి వెళ్ళి శ్రీలంక వరదల్లో చిక్కుకున్న ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. వాళ్ళకు అవసరమైన ఫస్ట్ ఎయిడ్ గానీ, నిత్యావసర వస్తువులు గానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసింది. ఈ దిత్వా తుఫాన్ మొదలైన శ్రీలంకలోనే కాదు, శ్రీలంక దాటి వచ్చి తమిళనాడులో కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ఈ వీడియో తీసే సమయానికి ఉన్న అప్డేట్స్ ప్రకారం మాట్లాడుకుంటే దిత్వా తుఫాను శ్రీలంక నుంచి దాటి పుదుచ్చేరి, నాగపట్నం మీదుగా ఏపీలోకి ఎంటర్ అవబోతుంది. సో ఈ వీడియోలో అసలు ఈ దిత్వా సైక్లోన్ ఎక్కడ మొదలైంది, శ్రీలంక ఇంకా ఇండియాలో ఎలాంటి ప్రభావం చూపించింది, అలాగే ఈ తుఫాను మునుముందు ఎక్కడ కదులుతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను మీ డిక్కర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ దిత్వా సైక్లోన్ గురించి మాట్లాడుకుంటే ఇది మొదటగా శ్రీలంకలో ఏర్పడింది. శ్రీలంకలో మొదలైన ఈ సైక్లోన్ శతాబ్దం మొత్తంలో కూడా ఎప్పుడూ లేని నష్టాన్ని శ్రీలంక దేశానికి రుచి చూపించింది. మనం మాట్లాడుకుంటే ఈ తుఫాను కారణంగా శ్రీలంకలో 200 మంది చనిపోయారు. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే 200 మంది చనిపోవడం అనేది చిన్న విషయం కాదు. ఇదే విధంగా ఏ వెస్టర్న్ కంట్రీస్ లోనో, యూరోప్ లోనో జరిగి ఉంటే ఇంత ప్రాణ నష్టం వాళ్ళు చూసింటే ప్రపంచం మొత్తం కూడా కోడే కూసేది. అన్ఫార్చునేట్లీ మనం ఏ వెస్టర్న్ మీడియాలో చూసుకున్నా కూడా దీనికి సంబంధించిన ఎలాంటి హెడ్లైన్ లేదు ఈ వీడియో తీసే సమయం వరకు. వై? బికాస్ వీఆర్ బ్రౌన్ స్కిన్ అండ్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏంటో పోయిన వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కమింగ్ టు ద పాయింట్, 200 మంది చనిపోయారు, ఎంతో మంది గల్లంతయ్యారు. ఇప్పటికే వాళ్ళు ఏ శిథిలాల కింద ఉన్నారు, ఏ వరదల్లో కొట్టుకుపోయారు, ఎక్కడున్నారు, కనపడిన వారు అసలు బతుకున్నారా లేదా అనే విషయాలు కూడా ఎవ్వరికీ తెలియదు. దెబ్బకి శ్రీలంక గవర్నమెంట్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. శ్రీలంకలో ఈ సైక్లోన్ ఎంత ప్రభావం చూపించిందో ఒక్క మాటలో చెప్తాను. ఒక 71 ఏళ్ల వృద్ధుడు చిన్నప్పటి నుంచి ఆ ప్రాంతంలో నీళ్లు రావడం ఇదే మొదటగా తను చూస్తున్నట్లుగా చెప్పాడు. ఆ రేంజ్ లో ఈ తుఫాను కారణంగా వరదల బీభత్సం జరిగింది. ఆ విధంగా శ్రీలంకలో మొదలైన ఈ సైక్లోన్ మెల్లమెల్లగా నార్త్ వైపు, అంటే మన ఇండియా వైపు కదులుతూ వెళ్ళింది. ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే నైబర్ కంట్రీస్ మనం చూసుకుంటే మిగతా దేశాల వాళ్ళు లైక్ చైనా వాళ్ళు ఈ శ్రీలంక గానీ, నేపాల్ గానీ వాళ్ళతో ఏదైనా మాట్లాడి మన ఇండియాకి అగైనెస్ట్ గా స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ ఈ టైంలో, సహాయం కావాల్సిన టైంలో నైబర్ కంట్రీ అయినా మన ఇండియా ముందుకు వచ్చింది, మన ఇండియన్ ఆర్మీ ముందుకు వచ్చింది. శ్రీలంకలో వరదల్లో చిక్కుకున్న ఎంతో మందిని ఇండియన్ ఆర్మీ ఇండియా నుంచి బయలుదేరి హెలికాప్టర్లు వేసుకొని శ్రీలంకలో దిగి వాళ్ళ ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతున్నారు. ఇంతేకాదు మన ఇండియన్ ఆర్మీ 27,000 కిలోల సహాయ సామాగ్రిని శ్రీలంక వరదల్లో చిక్కుకున్న వారికి అందిస్తున్నారు. అందులో మనం చూసుకుంటే టార్చ్ లైట్లు, టెంట్లు, బ్లాంకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, హైజీన్ కిట్లు, నిత్యావసర వస్తువులు, అంతెందుకు ఓన్లీ డ్రై రేషనే 4,500 కిలోలు మన ఇండియన్ ఆర్మీ ద్వారా సహాయం చేసింది. డ్రై రేషన్ అంటే పాలపొడి ఇవన్నీ కూడా. అలాగే అందులో 2,000 కిలోలు ఫ్రెష్ రేషన్ కూడా, అంటే కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా. సో మొత్తంగా ఇలా 1,000 కిలోల సహాయ సామాగ్రి మన ఇండియన్ ఆర్మీ వరదల్లో చిక్కుకున్న ఎంతో మంది శ్రీలంక జనాలకు అందించింది. రియల్లీ యాడ్స్ ఆఫ్ టు ఇండియా అండ్ ఇండియన్ ఆర్మీ. సో మొత్తానికి ఈ విధంగా ఈ దిత్వా తుఫాను శ్రీలంకలో ఒక తీవ్ర నష్టాన్ని అయితే కలిగించింది. తర్వాత ఈ దిత్వా తుఫాను శ్రీలంక నుంచి కదులుతూ మన ఇండియా వైపు వస్తుంది, ఆల్రెడీ వచ్చేసింది కూడా. బట్ ఇక్కడ కొద్దిగా ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఆ సైక్లోన్ కాస్త డౌన్ గ్రేడ్ అయిపోయింది, వాయుగుండంగా మారిపోయింది. బట్ అయినా కూడా తమిళనాడులోకి ఎంటర్ అయిన వెంటనే ఎంతో నష్టాన్ని అయితే కలిగించింది. ఈ వీడియో తీసే సమయానికి తమిళనాడులో మొత్తంగా 3 చనిపోయారు. ఇంతేకాదు తమిళనాడులో 150 పశువులు చనిపోయాయి, 57,000 హెక్టార్ల పంట భూమి నాశనమైంది, 200 ఫిషింగ్ బోట్లు దెబ్బతిన్నాయి, 28 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏకదాటిగా పని చేస్తూనే ఉన్నారు. ఐ మీన్ ఇలాంటి డిసాస్టర్లు జరిగేటప్పుడు వచ్చే రిలీఫ్ ఫోర్సెస్ వాళ్ళు 47 ఫ్లైట్లు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంచుమించు 1,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే నాగపట్నం, కరైకాల్, తిరువారూర్, రామనాథపురం, కడలూరు ఈ తమిళనాడుకు సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా నష్టాన్ని చవిచూశాయి. బట్ నేను ఇందాక చెప్పినట్లు ఈ దిత్వా తుఫాను తీవ్రత అయితే శ్రీలంకలో ఉన్నంతగా ఇప్పుడైతే లేదు. కాబట్టి మనం చూసుకుంటే వరదల్లో ఎప్పుడు హెడ్లైన్స్ లో ఉండే చెన్నైలో మాత్రం ఈ తుఫాను తీవ్రత అంతైతే ఉండదు. బట్ చెన్నైని పక్కన పెడితే ఇందాక చెప్పిన ప్రాంతాలన్నీ కూడా తీవ్ర నష్టాన్ని అయితే చవిచూశాయి. ఇంకా మెయిన్ పాయింట్ కి వస్తే ఈ తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారుతుంది. నెక్స్ట్ మన ఇండియాలో ఈ తుఫాను ఎంటర్ అయ్యేది మన ఏపీలో. మన ఏపీలో చూసుకుంటే చాలా జిల్లాలు, చిత్తూరు గానీ, అనంతపురం గానీ, అన్నమయ్య డిస్టిక్ గానీ, నెల్లూరు గానీ ఇలా కొన్ని రాష్ట్రాలకు ఈ తుఫాను ప్రభావం అయితే ఉంది. బట్ స్టిల్ శ్రీలంకలో ఉన్నంతగా అయితే ఉండదు. బట్ నేచర్ విషయంలో ఎప్పుడు కూడా ఎలాంటి ప్రెడిక్షన్స్ చేయకూడదు.
వై? బికాస్ దట్ ఈస్ నేచర్. సో వీడియో ఎండింగ్ లో మాట్లాడాలంటే మన ఇండియన్ ఆర్మీ చేసిన సహాయ సహకారాలు మాత్రం శ్రీలంక ఎప్పుడు గుర్తు పెట్టుకునే ఉంటుంది. అలాగే శ్రీలంక చరిత్రలో చూసుకుంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కాబట్టి ఈ ఆకస్మిక కష్టాన్ని కూడా ఎదుర్కోవాలని శ్రీలంక స్టాండ్ బై నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీలంక శతాబ్దంలో ఎప్పుడు చూడని తీవ్ర నష్టాన్ని ఇప్పుడు చూస్తుందంటే అందులో ఎంతో కొంత భాగం తమిళనాడులో కూడా నష్టం జరిగింది. వీటన్నింటికీ కారణం మళ్ళీ మనమే. మనం చేసే ఎదవ పనుల వల్లే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇలాంటి సైక్లోన్స్ అన్ని ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా న్యాచురల్ డిసాస్టర్ అనే బదులు హ్యూమన్ మేడ్ డిసాస్టర్ అని చెప్పొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ది లైన్ యూరోప్ లో గానీ లేకపోతే వెస్టర్న్ లో గానీ ఇలాంటివి ఏదైనా పెద్ద విపత్తు జరిగినప్పుడు, ప్రాణ నష్టం జరిగినప్పుడు ప్రపంచం అంతా కోడే కూస్తుంటే ఈ శ్రీలంక గానీ ఇండియా గానీ ఇలాంటి చోట్ల ఏమైనా జరిగితే ఎలాంటి హెడ్లైన్ గానీ స్పందన గానీ లేకపోవడం ఎదుగుతున్న ఇంకా ఎదగాలనుకున్న దేశాలకు ఒక సూచన. ఏ విధంగా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా డెవలప్డ్ కంట్రీస్ కి పోటీ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మైండ్ లో ఉంచుకోవాలి. బట్ స్టిల్ శ్రీలంక తొందరగానే కోలుకోవాలని అందరం కూడా ప్రే చేద్దాం. ఇంకా ఏపీలో ఈ సైక్లోన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూద్దాం. ఈ వీడియో గురించి మీరు ఏమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.